ఇది ఒక అంశం. రెండోది ఎంత దారుణమైనటువంటిదంటే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇటీవల బుచ్చిరెడ్డిపాలెంలో మినగల్ గ్రామానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీహరికి సంబంధించినటువంటి హత్య, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవి నిజంగా చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అంటే అసలు పోలీసు వ్యవస్థ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉందా? పోలీసు వ్యవస్థ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, హింసించడం, కేసులు బనాయించడం, వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతుంది తప్ప ఎక్కడైనా న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉందా? శ్రీహరి అనేటువంటి వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చారు. ఆ శవం తాలూకు ఫోటోలన్నీ మీకు చూపిస్తాను. ఆ తర్వాత మీకే అనిపిస్తుంది అసలు ఏమి జరిగింది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత మీకే వస్తుంది. ఒకసారి చూపిస్తామా, శ్రీహరి ఫోటోస్ చూపించు. ఇది శ్రీహరికి సంబంధించినటువంటి ఫోటో. నెక్స్ట్ ఫోటో. దెబ్బలు. నెక్స్ట్ ఫోటో. గాయాలు. నెక్స్ట్ ఫోటో. గొంతు దగ్గర గాయాలు పట్టుకున్నటువంటి ఆ గొంతుకు సంబంధించి నెక్స్ట్ ఫోటో. గొంతు దగ్గర ఉన్నటువంటి ఆ గొంతు కింద ఉన్నటువంటి గాయం. నెక్స్ట్ ఫోటో. ఇవి ఏలు పెట్టి చూపిస్తున్నాడు. అక్కడ మీరు చూస్తే అక్కడ ఆ ఏలు దగ్గర యువతల, అది యువతల 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 కింద కింద అది 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 కోసినట్టుగా మెడకి. అంటే ఎన్ని రకాల గాయాలు ఉన్నాయో చూడండి. నెక్స్ట్. తర్వాత వీడియో ఉంది. దీనిని మొత్తం అక్కడ సిఐ గారు వచ్చారు, శ్రీనివాసరావు అనే సిఐ గారు. ఆయన వచ్చి ఏ విధంగా శవ పరీక్ష చేశారో ఒకసారి మీరు గమనించండి. అంజేమా కాకపోతే మీకేమన్నా ఉంటే దాని ప్రకారం విన్నారా? ఆయన పోయి స్వయంగా దాన్ని పరిశీలించాడు. ఆ పక్కన ఉండేటువంటి వ్యక్తి గోర్లు గిచ్చుకునే అంటున్నాడు. లాస్ట్ పెట్టి చెప్తా, లాస్ట్ అక్కడి నుంచి పెట్టి ఆ లాస్ట్లో అతను పక్కన ఉండే అతను చెప్తున్నాడు చూడండి. గోర్లు గుచ్చుకున్నాయని పాపం పక్కన ఉండేటువంటి వ్యక్తి చెప్తున్నాడు. ఆ సిఐ వెళ్ళి నేరుగా శవాన్ని పరిశీలించి శవ పరీక్ష చేసిన తర్వాత, అమ్మా మీరు ఏమీ ఇబ్బంది లేదనుకుంటే నేను ఇచ్చేస్తాను. ఎవడన్నా ఒకడు పాపం చనిపోతే అయ్యా వాళ్ళకి పోస్ట్ మార్టం వద్దంటున్నారు యాక్సిడెంట్లు అని చెప్తే అబ్బబ్బబ్బబ్బా మా ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేసి ఇచ్చేటువంటి పోలీసు వ్యవస్థ ఒక మనిషి చనిపోతే 40 లక్షల రూపాయలు డీలు మాట్లాడుకొని 50 లక్షలు అడిగి 40 లక్షల రూపాయలు డీలు మాట్లాడుకొని చంపినటువంటి ముద్దాయిలకేమో 25 లక్షలు అని చెప్తున్నారు. సిఐకి 40 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. పాపం ఆ వ్యక్తి కూడా ఈరోజు చెప్పడానికి లేడు, చనిపోయాడు. 40 లక్షల రూపాయలు తీసుకున్నాడని చెప్పి ఆ సిఐ అతను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఆ శవాన్ని చూసిన తర్వాత కనీసం పోస్ట్ మార్టం చేయాలనేటువంటి ఆలోచన కూడా కలగలేదంటే అసలు ఈ వ్యవస్థను ఏమనాలో చెప్పండి. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్తాడా, హోంమంత్రి సమాధానం చెప్పద్దా, ఐజీ గారు సమాధానం చెప్తారా, డీజీ గారు సమాధానం చెప్తారా, జిల్లా ఎస్పీ గారు సమాధానం చెప్తారా? ఆ కేసు మూసేశారు. ఎప్పుడు జరిగింది ఆ కేసు? దాదాపుగా 9వ తేదీ 15వ తేదీ జూన్ జరిగింది. చనిపోయింది జూన్ 15. ఆ తర్వాత ఆమెకు అనుమానం వచ్చి వాళ్ళ అన్న చంపేశాడని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ బుచ్చి సిఐ నేను తీసుకొని పొమ్మన్నాడు. ఆమె ఎస్పీ దగ్గర గ్రీవెన్స్ ఇస్తే ఎస్పీ గారు ఎంక్వైరీ చేయమని రాస్తే జూలై 9వ తేదీ ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే దాదాపుగా సంఘటన జరిగిన తర్వాత 25 రోజులకు ఎఫ్ఐఆర్ కట్టారు. అది ఎందుకు కట్టారు? అన్న చెల్లెల మధ్య గొడవ వచ్చిన తర్వాత పాప అనుమానంతో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు, నాకు బ్రతకాలని లేదు, నేను ఇది తెలిసిన తర్వాత అతను ముద్దాయి ఉంది ఆ వీడియో. ఆ ముద్దాయి వచ్చిన తర్వాత నాకు బ్రతకాలని లేదు అని చెప్పి ఉంటే పెట్టి బ్రతకాలని లేదు అని చెప్పి అతను మాట్లాడిన తర్వాత ఒక వీడియో వచ్చింది. పాపం అతనే వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండకుండా అసలు ఏం జరుగుతుందనేటువంటి దాని మీద అతని మీద నిఘా పెట్టున్నా ఈరోజు ఇటువంటి పరిస్థితి దాపురించి ఉండేది కాదు కదా. ఈరోజు ఆ పరిస్థితికి ఎవరు బాధ్యం? పాపం ఈరోజు ఆ కుటుంబం హరికృష్ణకి సంబంధించినటువంటి భార్య ప్రణీత, బిడ్డ కౌశిక్ కృష్ణ, మోహాంబిక కూతురు,
వాళ్ళని చూస్తే ఈరోజు నేను ఉదయం వెళ్ళి చూసే పాపం ఆ బిడ్డల్ని చూసొద్దాము అని చెప్పి అభం శుభం తెలియనటువంటి బిడ్డల పాపం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి హత్యకు గురి కాబడింది. ఒక కుటుంబం పూర్తిగా అసలు దానికి సంబంధించినటువంటి దాంట్లో వీడియో రిలీజ్ చేసి చనిపోతే కనీసం ఆ వీడియోకి సంబంధించి కూడా మీరు చర్యలు తీసుకోకపోతే అతను నేరుగా పుట్టింట్లో ఉన్నటువంటి ఆమెను తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి ఆ సింగరాయ కొండ దగ్గర గూడ్స్ కింద పడ్డారు. అంటే ఒక పక్క చనిపోయినటువంటి వ్యక్తి పట్ల మీరు చిత్తశుద్ధి కనపరచకుండా దాన్ని ఉదాసీనంగా వ్యవహరించి ఒకరిని నిందితుడిగా మీరు చేర్చిన తర్వాత ఆ నిందితుడు నాకు సంబంధం లేదు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటాను నేను అని చెప్పిన వాంగ్మూలం ఇస్తే ఓయమ్మ ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటాడేమోననేటువంటి ఆలోచన కూడా చేయకుండా దాన్ని మీరు విస్మరించేసి వదిలేస్తే ఇప్పుడు ఆ కుటుంబం పూర్తిగా ఆత్మహత్య చేసుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి సంఘటనే ఉంది. అది అతని వీడియో. ఈ నెల 15వ తేదీ నుంచి నన్ను ఇలా అనుకున్న మనుషులు రకరకాల పుకార్లు, షికార్లు, గందరగోళం చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను ఉండదలుచుకోలేదు. నా చావు కారణం ఎవరు నేను అటు పుకార్లు చేసి వేరే వాళ్ళ పేరు చెప్పి చనిపోయేంత దౌర్భాగ్యం కానీ అటువంటి బతుకు నేను బతకను. నాకు జరిగిన అవమానాలు బాగా జరిగాయి కనుక ఉన్నా ఒకటే పుణ్యా ఒకటే అనుకొని నేను నిర్ణయం తీసుకున్నాను. ఇన్నొన్ని రోజులు మా భార్య ఇక్కడే ఉంటుంది, మా పిల్లలు ఎలా ఉంటారు, కింద 2వ రోజు ఎంటర్ అయ్యేదాన్ని. అక్కడ పాపం అతను నేను చనిపోతాను నా భార్య బిడ్డలు ఉంటారు అని చెప్పి మాట్లాడాడు. పోలీసు వీడియో రిలీజ్ అయిన తర్వాత పట్టించుకోలేదు. సమయం వచ్చింది, ఆ కుటుంబం మాట్లాడుకున్నారేమో అందరం కలిసి చనిపోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చి మొత్తం కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఇది పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం కాదా? పోలీసు వ్యవస్థ వైఫల్యం కాదా? ఇంత జరిగితే ఆ హత్య చేసినటువంటి వాడిని ఉంటే అతన్ని మీరు కాపాడతారా? కాపాడి విఆర్కి పిలుస్తారా? విఆర్కి పిలిచిన తర్వాత అది కూడా ఎప్పుడు పిలిచారు? సాక్షి పేపర్లో వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో బయటకు వచ్చిన తర్వాత. ఏ విధంగా జరిగిందనేటువంటిది బయటపడిన దాకా మీరు అసలు పట్టించుకోలేదు కదా. అది బయటపడ్డ తర్వాత హడావిడిగా డిఎస్పీ గారు ఒక విలేకరుల సమావేశం పెట్టి ముద్దాయిలను ఒక ఇద్దరిని చూపించేశాడు. ఆమెను ఎస్పీ గారు 23 మందిని బదిలీ చేశారు, అయిపోయింది. మళ్ళా 23 మందికి బ్రహ్మాండమైనటువంటి దగ్గర పోస్టింగ్లు ఇస్తారు. ఈరోజు జిల్లాల అధికారులు మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరు నిఘా విభాగం ద్వారా ఒక పర్యవేక్షణ చేయించుకోండి. జిల్లాకు వచ్చినటువంటి సిఐలు ఒకటే మాట చెప్తున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చాం, ఉన్నతాధికారులకు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చాం, డబ్బులు ఇచ్చి వచ్చాం, వచ్చిన రోజు నుంచే మాకు రాబడి రావాలా, లేదంటే పైన మేము ఆ డబ్బులు ఇచ్చి ఇచ్చాం కాబట్టి ఆ డబ్బులు మేము జమ చేసుకోవాలి కాబట్టి ఎవరి మీదైనా ఏదైనా సరే దొరికితే పిండి పారేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. పోలీస్ స్టేషన్కు పోవాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చివరికి డబ్బులు కాదు, డబ్బులు తీసుకుంటే పర్వాలే, డబ్బులతో పాటు ఒంటి మీద ఉన్నటువంటి నగలను కాజేస్తున్నారు, లేదు మహిళలు పోతే వాళ్ళ పట్ల అరాచకాలు చేస్తున్నారు. కాబట్టి ఇంత దిగజారినటువంటి వ్యవస్థ పట్టాల మీద నుంచి పూర్తిగా తొలగిపోయింది. వ్యవస్థ పక్కదారి పట్టిపోయింది, వ్యవస్థ అనేది లేకుండా పోయింది. ఈరోజు ఎన్నడైనా జిల్లాకు సంబంధించినటువంటి అధికారి ఎవడైనా నియమ నిబద్ధత కలిగినటువంటి వాడిని వేసుకున్నారు తప్ప పైనుంచి ఎవరో చెప్పారు మమ్మల్ని వేశారు. ఆ బుచ్చిసే వచ్చిన రోజు నుంచే మాట్లాడాడంట, నేను పైన ఇంత ఇచ్చి వచ్చాను కాబట్టి నాకు ఏదున్నా సరే కేసులు మీరు తీసుకురండి అని చెప్పి ఇదిగో చివరికి ఇలాంటి కేసులకు పాల్పడ్డారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరు వేశారు ఆ అధికారిని? ఇక్కడ ఎవరు ప్రోత్బలంతో వేశారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు దాని మీద పర్యవేక్షించాలి కదా, సమీక్షించాలి కదా. ఎక్కడో ఉన్నటువంటి ఆ మాతంగి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఏ విధంగా బుచ్చిరెడ్డిపాలెం స్టేషన్కి వచ్చాడు? బుచ్చిరెడ్డిపాలెం స్టేషన్కి రాబట్టి ఈరోజు 4 ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది, 2 కుటుంబాలు ఈదిన పడ్డాయి, ఒక కుటుంబం లేకుండా పోయింది. ఈరోజు వాళ్ళ మానసిక క్షోభ ఎవరు తీరుస్తారు? ఇటువంటి అసమర్థమైనటువంటి అవినీతిమైనటువంటి అధికారిని తీసుకొచ్చి అక్కడ వేయడానికి ప్రధానమైనటువంటి కారకుడు ఎవరు అనే దాని మీద ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తారా? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? ఏదైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా లేదా అనేటువంటి దాన్ని నిర్ధారించుకుంటారా? మాకు చెప్పబడలే, మాకు ఖండన ఇవ్వబడలే. కనీసం ఈ ప్రభుత్వానికైనా మీరు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారంటే
మనం చెప్పినటువంటివి చేసేటువంటి అధికారం ఉంటే చాలు, వాడు విచ్చలవిడిగా దోచుకున్నా ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డా మాకు అవసరం లేదన్నట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తున్నారు. కాబట్టి అధికారులు ఏమంటున్నారు, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మనం అమలు చేసేసామంటే మన విచ్చలవిడితనానికి పాల్పడ్డా, అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, అకృత్యాలకు పాల్పడ్డా మనల్ని అడిగే నాదుడే ఉండడో అని చెప్పి. ఇది వ్యవస్థ, దీనిని పరిపాలన అన్నామా? దీనిని మనం రాజ్యాంగ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు వీళ్ళని అనుకోవాలనా? కాబట్టి ఈరోజు ఏ రోజైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో, రెడ్ బుక్ చట్టం అమల్లోకి తీసుకొచ్చారో పోలీసు వ్యవస్థ పూర్తిగా దాడి తప్పింది. ఎవడన్నా బలంగా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే పోయి వాళ్ళని హత్య చేస్తున్నారు, చేయలేకపోతే పోలీసుల్ని గుండాలుగా ప్రయోగించి తమకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళని నిర్మూలించేటువంటి పని ఈరోజు పోలీసులకు అప్పగిస్తే పోలీసులు సమర్థవంతంగా, అంటే లైసెన్సులు లేకుండా తుపాకుతో కాల్చేవాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే లైసెన్సు తుపాకుతో కాల్చేటువంటి వాడు పోలీసులు అని చెప్పన్నట్టుగా నిర్ధారణ అయిపోయింది. కాబట్టి మీరు అన్ని లైసెన్సులు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మీరు వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రెండు ఉదంతాల్లో కూడా ఎంత దౌర్భాగ్యమైనటువంటి అంటే అన్ని గాయాలు ఒంటి మీద ఉంటే ఆ శ్రీహరిలో కనీసం పోస్ట్ మార్టం చేయకుండా వదిలేశారు. మీరు ఖననం చేయాల్సినటువంటి దాన్ని దహనం చేయించారు పోలీసుల దగ్గర నుండి. వాళ్ళ యొక్క సాంప్రదాయాలకు భిన్నంగా జరిగింది. కాబట్టి ఇవి దయచేసి ఏదో మనం మాట్లాడడం అనుకోకుండా, ఎస్పీ గారు నేను మీరు ఒక మాట చెప్పారు, కనుపూర్ కెనాల్ దగ్గర అతను అపస్మారక స్థితిలో పడి ఉంటే ఫోన్ వచ్చిందని. ఎవరు ఫోన్ చేశారు? ఎవరికి ఫోన్ వచ్చింది? ఎక్కడికి వెళ్ళారు? ఎంతసేపట్లో వెళ్ళారు? ఎన్ని గంటలకి ఆ 7 కొండలను తీసుకున్నారు? ఆ 7 కొండలను తీసుకొని హాస్పిటల్కి పోయే లోపల ఎక్కడెక్కడ తిరిగింది ఆ కారు? ఆ సీసీ ఫుటేజ్ చూపించాలి కదా, ఆ సీసీ ఫుటేజ్ వివరాలు మీరు సేకరించాలి కదా, అవి కూడా మీడియా ముందు ప్రవేశపెట్టాలి కదా. ఏమీ ప్రవేశపెట్టకుండా మనకి కనుపూర్ కెనాల్ దగ్గర ఒక అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు, ఫోన్ వచ్చింది, మన వాళ్ళు వెళ్ళారు, హాస్పిటల్కి చెప్పి కొట్టే కట్టే తెచ్చా అన్నట్టుగా చెప్పేసి వదిలేశారు. అంటే దాన్ని ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ తేలైనటువంటి ఆలోచన చేశారు తప్ప ఈ ప్రశ్నలకు ఎక్కడైనా సమాధానాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా సమాధానాలు లేనటువంటి ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అనడం లేదు, అటువంటివి జరుగుతున్నాయి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.